నియమించబడిన ప్రతినిధి, సేవకుడు అనే వ్యక్తి, దేవునికి నీకు మధ్య నిలబడిన వారధి. సేవకుడు అనే వ్యక్తి తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునుపే ప్రభువు చేత ప్రతిష్ఠించబడిన వాడు. దేవుని యొక్క ప్రణాళిక ఆ సేవకుడి పట్ల ఉంటుంది. ఈ సేవకుడు ఎక్కడ ఉంటే అక్కడ, ఏ పట్టణంలో ఉంటే అక్కడ ప్రజలకు క్షేమం, సంతోషం, ఆనందం, ప్రతి విధమైన కీడులు తొలగిపోతాయి, ప్రతి విధమైన శాపాలు కొట్టివేయబడతాయి. కుటుంబాలను పట్టి పీడిస్తున్న, తరతరాల నుండి వేధిస్తున్న ప్రతి విధమైన అపవాది తంత్రములు తొలగిపోతాయి. సేవకుడు నీ కుటుంబం కొరకు నిలబడుట నీకు క్షేమం, సేవకుడు నీ సంఘం కొరకు నిలబడుట నీకు క్షేమం, సేవకుడు నీ ప్రాంతం కొరకు నిలబడుట నీకు క్షేమం. ఏ పోదను ధరించిన వాడు మరో అనుకోవట్లేదు నీ బాధ్యత, కష్టం అనుకోవట్లేదు నీ సమస్యను. నీ కొరకు ప్రభు ఏది చెప్తే చేస్తున్నాడు. ఉపవాసం ఉండమంటే ఉంటున్నాడు, ప్రార్థించమంటే ప్రార్థిస్తున్నాడు, వెళ్ళమంటే వెళ్తున్నాడు, ఉపదేశించమంటే ఉపదేశిస్తున్నాడు. నీ కోసం అరకందరిలో పోక చెక్కవని నలిగిపోతున్నాడు సేవకుడు. మరి ఇలాంటి దైవజనుడు దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ఈ సేవకుని ద్వారా నీవు ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు